కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్మికులకు చాలా మేలు జరుగుతుందని ఆశించామని సంవత్సరం దాటిన ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు వేతన సవరణ బిల్లుకు కారుణ్య నియామకాలు ఇంతవరకు చేపట్టలేదని ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా కార్యదర్శి ఏఆర్ మూర్తి పేర్కొన్నారు. కడపలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టిందని అది మేము స్వాగతిస్తున్నామన్నారు. అందుకు సరిపడా ఉద్యోగులను నియమించాలన్నారు. వీటిల్లో కారుణ్య నియామకాలు జరపాలన్నారు. దీని వలన చనిపోయిన కార్మికుల కుటుంబాలకు జీవన భృతి లభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు మేలు జరుగుతుంది అని చాలా సంతోషపడడంలో ఆర్టీసీ వర్కర్లు కూడా మొట్టమొదట జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతానే కూడా ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ అయితేనేమి, కారుణ్య నియామకాలు అయితేనేమి, దాదాపు కారుణ్య నియామకాలు ఇంతవరకు చేపట్టలేదు. మేము రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టింది. దాన్ని సాధారణంగా స్వాగతిస్తున్నాం. అయితే అందుకు సరిపడా ఉద్యోగులు తక్కువ ఉన్నట్లు యాజమాన్యాలు లెక్కలు చెప్తున్నాయి. అందులో భాగంగా కనీసం బయట రిక్రూట్మెంట్ చేయకపోయినా కారుణ్య నియామకాలు 2020 నుంచి కరోనాలతో చనిపోయినటువంటి వ్యక్తుల పిల్లలు వాళ్లకు అటు జీవన భృతి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళనైనా తీసుకొని ఎక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకానికి ఆటంకం కలిగించకుండా యాజమాన్యం రిక్రూట్మెంట్ చేసుకోవాలని అటు యాజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా అభ్యర్థిస్తున్నాం. అయితే కార్మికుడికి దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అయినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ ఒక్కటి రావడం లేదు. అది అసలు ఎస్బిటి అయితేనేమి, ఎస్ఆర్బిఎస్ అమౌంట్ అయితేనేమి, దాదాపు అతను దాచుకున్న డబ్బులు సిసిఎస్ పిఎఫ్ తప్ప గ్రాడ్యుటీ కానీ దాదాపు 6 నెలల నుంచి రిటైర్డ్ అయినా ఇప్పటికీ పెన్షన్ శాంక్షన్ కాలేదు, డబ్బులు ఏమాత్రము ఇవ్వలేదు. దయచేసి యాజమాన్యము ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అలాగే దాదాపు పదోన్నతలు ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా ఖాళీలు ఉన్న ఆఫీసర్ల కొంతమంది కొన్ని క్యాడర్కి సంబంధించినవి మాత్రమే ప్రమోషన్స్ నింపుకుంటున్నారు. ఇప్పటిదాకా దాదాపు 2300 పైచీలకు ఖాళీగా ఉన్నా కూడా ఆ పోస్టులు ఫిల్అప్ చేయలేదు. కానీ ఇక్కడ కార్మికుడికి కానీ అటు సూపర్వైజర్కి కానీ ఎక్కువ భారం పడి ప్రెజర్తో ఇబ్బందులు పడి పనులు చేయలేకున్నారు. దయచేసి కారుణ్య నియామకాలు తర్వాత ఈ ప్రమోషన్స్ ఇచ్చి ప్రభుత్వము అటు యాజమాన్యము ఆర్టీసీ కార్మికులను అందుకోవాల్సిందిగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం.